లేటెస్ట్గా మాటే సాంగ్లెట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అలా తిరుగుతుంది. సో ట్రైలర్ ఆడడం మీరు మంచి హిట్ పట్టుబోతున్నారు. అడ్వాన్స్ కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు కూడా తెలుసు. క్వశ్చన్ రాజా గారు సార్, సినిమాలో ఏమో కానీ బయట పచ్చల పల్లి పోయారు. పచ్చల పల్లి కాదు సార్, తొమ్మిదిలో ఉన్నాడు కాదు సార్. సినిమా పుష్ప అంత హిట్ అయిపోయింది, ఎందుకు ఇప్పుడు రావడం, తర్వాత రాండి కొద్ది రోజులు ఆగండి అన్న కూడా ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ మొత్తం వాటర్ దాటేసి 20 వచ్చేస్తున్నారు కదా. డెఫినెట్గా. సో అందుకే బచ్చలపల్లి మీరేనా కదా? బచ్చలపల్లి కాదు సార్, నాకు ఈ సినిమా మీద నమ్మకం. క్రిస్మస్కి పెద్ద కాన్ఫిడెన్స్. అండ్ మీరే చూసారు కదా, మాకు వచ్చిన పాటలు ప్రతి బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. నాకు నియర్లీ నా వాట్సాప్లో 30 మెసేజ్లు అందరూ అప్రిషియేట్ చేస్తారు. బాగుంది, మంచి డేట్ సార్. క్రిస్మస్కి ఇప్పుడు మండే హాలిడే, ట్యూస్డే హాలిడే, ఇవన్నీ కలిసి వస్తాయి. కంటెంట్ పక్కనే ఎక్సలెంట్ కంటెంట్ సార్. కంటెంట్ మీద అసలు ఎంతో లేదు, ట్రైలర్ అందరూ కూడా. డేట్ పర్వాలేదంటారా సార్? డేట్ పర్వాలేదంటారా? డేట్ డెఫినెట్గా 19వ తారీఖు రిలీజ్, మాకు 20 కూడా కాదు, 19వ తారీఖు రిలీజ్ చేస్తాం. ప్రీమియర్ మరి ప్రీమియర్ సంధ్యాలు గట్రా వేస్తారండి. ప్రీమియర్ సంధ్యాలు గట్రా వేస్తారు. ప్రీమియర్ చేస్తున్నాం సార్, 2 స్టేట్లు అనౌన్స్ చేస్తాం. సంధ్యా థియేటర్లు వేస్తారా మళ్ళీ? కుదిరితే వేద్దాం సార్. సార్ 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 ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏమో స్ఫూర్తిగా అనిపిస్తుంది. లేదు సార్, అంటే ఎక్కడో రాసేటప్పుడు ఆరాధన కూడా మీరు అన్నట్టు ఆ ఛాయలు కనపడుతుంటాయి సార్. ఎందుకంటే అది ఊళ్ళో ఉండే క్యారెక్టర్, అది కొంచెం మోటర్గా మాట్లాడే క్యారెక్టర్ సార్, పుల్రాజ్ క్యారెక్టర్. లేదు సార్, ఉంటాయి సార్ ఎన్ని అంటే లేదు సార్, నేను కొత్తగానే ఆలోచించాను, ఏ రెఫరెన్స్ లేవు, ఇక్కడ తీసుకోలేదంటే అబద్ధం సార్, ఫేక్ అది. ఎక్కడో ఉంటాయి సార్, మీరు గమనించారు కాబట్టి మీకు అనిపించవచ్చు అంతే. కానీ దాన్ని చూసి కాపీ కొడదాం కాదు సార్. బ్రెయిన్లో మాత్రం ఎక్కడో స్టక్ అయి ఉంటుంది సార్ డివిడి. ఆ లేయర్స్ అన్ని అవి ఉండొచ్చేమో సార్. రాజేష్ గారు వరుసగా నరేష్ గారితో సినిమా చేస్తున్నాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కలిసి చేస్తాం. సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నరేష్ గారు సార్, ఒక క్యారెక్టర్లోకి రావడం కూడా ఈ బచ్చలమల్లి క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? అందులోంచి బయటకు రావడానికి ఎక్కువ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మా డైరెక్టర్ గారి కథ రాష్ట్రం మొదలుపెట్టారు. అంటే ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్గా తీసుకుని రాయడం జరిగింది. సో ఆయనకి బిహేవియర్ తెలుసు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బచ్చలపల్లి ఎలా బిహేవ్ చేస్తారు, కోపం వస్తే ఎలా ఉంటుంది, మూర్ఖత్వం వస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చేసి, ప్లస్ ఆయన నాకు తెలిసి యాక్టర్ వచ్చినట్టు డైరెక్టర్ అయిపోయాడు. ఆయన యాక్ట్ చేసి చూపిస్తే చాలా బాగా చూపిస్తారు. సో వాట్ ఎవర్ ఆయన మా మూడ్లో చేసి ఇలా కావాలంటే బాడీ లాంగ్వేజ్ ఇలా కావాలి. ఫస్ట్ మేము ఒక 2-3 రోజులు పట్టిందండి క్యారెక్టర్లోకి వెళ్ళడానికి, టైం పట్టిందండి. బట్ దాని తర్వాత నుంచి ఇంకా ఇట్ వాజ్ వెరీ ఈజీ అండి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు గమ్మిన గాలి సీన్ క్యారెక్టర్ ఇవాళకి ఎలా గుర్తుండిపోతుందో, బచ్చలమల్లి ఉన్నవాడు కూడా నెక్స్ట్ 15 సంవత్సరాలు అలా గుర్తుండిపోతాడు. సో అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. సుడిగాడు 2 ఎప్పుడు వచ్చింది అప్డేట్ ఏం చెప్పారు? కథ జరుగుతుంది సార్. ఎందుకంటే మీ సుడిగాడు 1 చేసినప్పుడు కూడా 16 నెలలు పట్టింది స్క్రిప్ట్ రైటర్ అంటే. సో ఇప్పుడంతా కొంచెం పాన్ ఇండియా సినిమాల మీద చేద్దాం అనుకుంటున్నాను సుడిగాడు. అండ్ ఐ థింక్ 2026కి థింకింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. నరేష్ గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక మీ స్పీచ్లో ఒక మాట మీరు అన్నది ఏంటంటే 60 రోజుల్లో తీద్దాం అనుకున్న సినిమా 57 రోజుల్లో తీసేసారు. అది చాలా ఎక్కువ పార్ట్ అవుట్డోర్లో తీసినట్టున్నారు. ఎలా పాజిబుల్ అయితే 57 days, మామూలుగా 60 days అంటే తక్కువ. ఇప్పుడు ఈ రోజు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే అంటే అదేనండి, ఇట్స్ ప్లానింగ్ అండి. కరెక్ట్గా మార్నింగ్ 7:30 స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎక్కువ మనకి ఎక్కడ టైం పడుతుంది అంటే యాక్షన్ ఎపిసోడ్లో టైం పడుతుందండి. సో ముందే మాస్టర్ ఇంకా డైరెక్టర్ గారు కూర్చుంటే ప్లస్ నైట్ ఎఫెక్ట్, జాతర, ఫైట్, అది యాక్చువల్లీ 6 days ప్లాన్ చేసామండి. సో ఈ దాన్ని అంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో పర్ డే ఖర్చు అవుతుంది నాకు ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు సరేనండి 9 to 6 జనరల్గా 6 to 2 వేస్తామండి. సో మేము 6 to 6 చేసుకుని ఒక 6 days కంప్లీట్ చేయాల్సిన వరకు 3 days అలా తగ్గించడం ఉంది. అండ్ ఇక్కడ డెఫినెట్గా మా క్రెడిటే యాక్టర్ మేము రెడీగా ఉంటాం. లైటింగ్ అండి మనకి బాగా టైం పెట్టింది. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ ఈ షార్ట్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ షార్ట్ కూడా లైటింగ్ ప్యారల్గా జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్లానింగ్ తోటి అంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ కోఆర్డినేషన్ వల్ల జరిగింది. అంత 3 days మేము ప్రేయర్గా చేయగలిగాం సినిమా. సో రాజా గారు కొద్దిగా బడ్జెట్ మిగిల్చారు, కొంచెం ఖర్చు కూడా పెట్టించామండి. బట్
డెఫినెట్గా మాకెంతైతే మా అంటే ఎవరు ఏ హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకోరు, మన అనుకున్న క్వాలిటీలో తీయాలనుకుంటాం. సో డెఫినెట్గా ఆయన బాగా ఖర్చు పెట్టారు. సో డెఫినెట్గా ఆ ఖర్చుకి మేము కూడా కొంచెం మా ప్రయత్నంగా చేయాలని మేము కూడా అంత తగ్గించడానికి ట్రై చేస్తాం. సార్ మీరు కామెడీ క్యారెక్టర్లో ఎలా తీసేస్తారు, ఇంటెన్స్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అసలు ఏది కష్టం రెండింటిలో? కామెడీ చేయడం కష్టం అండి. ఎందుకంటే నవ్వించడం చాలా ఈజీ అండి. ఎవరైనా మనిషిని మనం ఇన్ పర్సనల్ లైఫ్లో కూడా ఒక మనిషిని నవ్వించడం చాలా ఈజీ అండి. ఏడిపించాలంటే చాలా ఈజీ. అంటే మన ఏదైనా ఒక అలా హర్ట్ చేసి మాట్లాడితే ఏడ్ చేస్తారు, కానీ నవ్వించడం చాలా కష్టం. సో యాక్ట్ చేయడంలో కూడా నవ్వించడం ఐ థింక్ హాస్యం కష్టం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నరేష్ సార్, మీరు ఏ మూవీలో అయినా సరే ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టారు సార్. సో మీరు రెగ్యులర్గా నాకు గమ్యం అంటే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్. సో ఎండింగ్ చూసి ఇప్పటికి నేను మర్చిపోలేదు, ఎప్పుడు అనుకుంటాను ఎందుకు ఆ ఎండింగ్ పెట్టాను అని. సో దీంట్లో కూడా మీరు లాస్ట్లో అట్లా ట్రైలర్లో అలా పడిపోయి ఉన్నారు. సో ఏమైనా సాక్రిఫైస్ సీన్ ఏమైనా ఉందా, హీరోయిన్ ఏమైనా సాడ్ ఎండింగ్ ఉందా? అలాంటిది ఏమీ లేదు. ఇట్స్ ఎమోషనల్. అంటే బట్ ప్రతి గొడవలోకి వెళ్తే మనం అంటే పచ్చలమల్లి అన్నవాడు నలుగురు కొడితే 10 మంది ఫైట్ జరుగుతుంటే 10 మంది పచ్చలమల్లిని అటాక్ చేస్తే వీడు నలుగురే కొట్టగలుగుతారు. సో బట్ అక్కడ అంటే వీడు దెబ్బలు పడతాయని వీడి సైడ్ నుంచి, బట్ దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి వీడికి. సో ఆ తగిలే షాట్లో మీకు కట్ చేశాను కానీ మీరు అనుకున్నట్టు అలానే ఉండదు. సూపర్ టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ అంతకంటే ఎక్కువ బాగుంది సార్. కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మొన్న ప్రమోషన్ విషయంలో మీరు నరేష్ గారు డాక్టర్ వేసుకొచ్చి త్రిపుల్ వచ్చారు, తర్వాత మడత మంచాలు వేసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తారనుకున్నాం ఇది, అదొకటి. తర్వాత దానికంటే ముందు ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ అన్నిటికంటే ఫస్ట్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, క్వశ్చన్ ఏం లేదు సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా అయితే ఆల్రెడీ సక్సెస్. నరేష్ గారు అన్నట్టు ఆయనకి మంచి ఇటు పడాలి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో మీ సాంగ్స్ వచ్చేటప్పటికి మెలోడీలో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ తర్వాత ఈ మూవీలో అదే నేను అసలు నేను ఆ రేంజ్లో అలాగే ఉంది. సాంగ్ చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ కూడా మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు, చాలా మంచిగా డెలివర్ చేస్తారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు క్యారెక్టర్స్ విషయంలో, క్యారెక్టరైజేషన్ మంచిగా రావాలి అని? అంటే ఫస్ట్ ఈ సినిమాలో నేను చేసినప్పుడు పచ్చలమల్లి హీరోనా విలనా కాదు, డార్క్ షేడ్ ఉన్నాయండి. సో నేను ఇక్కడికి ఎవరన్నా థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ అల్లం నరేష్ గారు ఆ సినిమా ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత పచ్చలమల్లి క్యారెక్టర్గా చూడాలి. సో క్యారెక్టర్గా ఉండడానికి ట్రై చేస్తాను కదా మా మ్యాక్సిమం. నేను ఎప్పుడున్నా కొంచెం బయటకు వస్తున్నానంటే మా డైరెక్టర్ కంట్రోల్ చేస్తుంటారండి. అండ్ జాగ్రత్త లాంటివి తీసుకుంటూ ఉంటారండి. ఈ సినిమా మీద ఎంత చెప్పారు చూసారా, ఆ కంప్లైంట్ నాకు చాలా వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో ఈ సాంగ్స్ బాగుంటుందండి, కొంచెం సాంగ్స్ డిసప్పాయింట్ అవుతున్నాయి. సో కొంచెం జాగ్రత్త తీసుకోమని నాకు వెల్ విషర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరిగింది. సో మీ ఫస్ట్ డిస్కషన్ కథంతో ఓకే అయిపోయిన తర్వాత విశాఖ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి మన సుబ్బు గారికి అదే చెప్పాను, సార్ ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఏదో 4 సాంగ్లు ఒక సాంగ్లో హిట్ అయ్యి మిగతా 3 సాంగ్లు కాదండి, 4 సాంగ్లు హిట్ అవ్వాలి. అలాంటి సాంగ్లు తీసుకోవాలంటే దాదాపు ఆయన అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఒక 3 నెలల ముందే అన్ని సాంగ్స్ 4 సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం అండి. సో ప్రతి అంటే కూర్చుని మాట్లాడి విశాల్ గారికి చెప్పి మాకు ఎలా కావాలంటే ప్రతిదీ డైరెక్ట్ చేయించుకున్నారండి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే హీరో చెప్తుంటారు మీ సినిమా మ్యూజిక్ బాగాలేదంటే నేనేం చేయలేమండి, డైరెక్టర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఎమోషన్ ఏంటి, సాంగ్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, దానికి ఎలాంటి ట్యూన్ కావాలి, ఎలాంటి లిరిక్స్ కావాలని వాళ్ళు మొత్తం చెప్తారండి. సో బట్ నేను అది చుబ్బు గారికి ఏదైతే చెప్పానో ఆ జాగ్రత్త పట్టుకున్నాను. డెఫినెట్గా మంచి సాంగ్స్ ఇవ్వాలి కానీ చంద్రశేఖర్ మన విశాల్ గారితో కూర్చొని బాగా చేశారు. సో అలాంటి విషయంలో జాగ్రత్త పడ్డామండి. ఇంకా బాడీ లాంగ్వేజెస్లో కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఉగ్రం సినిమాలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంటే, అంటే పోలీస్ క్యారెక్టర్ కూడా స్ట్రిక్ట్గా ఉంటారు, బాడీ లాంగ్వేజ్ పోలీస్ ఆర్టిస్ట్ మీద నాకు అలా వద్దు సార్, తాగుపోతాడు గొడవ పెడిపోతున్నాడు, చాలా లూజ్ బాడీ లాంగ్వేజ్ కావాలని చెప్పడం జరిగిందండి. ఎప్పుడన్నా మళ్ళీ నాకు స్టిఫ్నెస్ వస్తుంది, మళ్ళీ సార్ లూజ్ చేయండి అంటారు. సో అలాగ మొత్తం ప్రతిదీ ఆయన మైండ్లో పెట్టుకుని నా ఒక్క క్యారెక్టర్ కదండి, అమృత గారు కానివ్వండి అందరి క్యారెక్టర్ని ఆయన యాక్ట్ చేసి ఎంత మీటర్లో ఉండాలి, ఏ మీటర్లో అంటే ఆయన డైలాగ్ ఉందండి, మొత్తం బార్డర్ దాటేస్తుంది, అలాగా ఆయన బార్డర్ దాటకుండా మమ్మల్ని యాక్ట్ చేయించేది. ఓకే, అమృత.
సో నరేష్ గారి గురించి చెప్పవసరం లేదు, క్యారెక్టర్కి 100కి 200% ఇస్తారు ఆయన. సో ఆయనతో మ్యాచ్ అయ్యేటట్లు మీరు ఎలా చేయగలిగారు? సో ఏమైనా కష్టం అనిపించిందా మీ ఇద్దరి మధ్యన, అంటే సీన్స్ గురించి కాస్త? ఖచ్చితంగా, ఎందుకంటే సచ్ సీనియర్ ఆర్టిస్ట్ యాక్టర్ ఆల్సో. నాకు ఎక్కడైనా నాకు ఫస్ట్ 2 days నాకు ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్ కానీ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్కి ఎంత ఎమోషన్ మనం ఎలా చెప్తారన్నది ఉంటుంది కదా. దట్ ఐ థింక్ యూ రియలీ ఫీల్ ఇట్ అండ్ యూ యాక్చువల్లీ రిలేట్. అండ్ చాలా అంటే అండ్ మాకేంటి ఈజీ అంటే ఆయన కొంచెం యాక్ట్ చేసి చూపిస్తారు, అది నాకు ఈజీ అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ నేను ఒకసారి ఆయనతో ఒక రిహర్సల్ చేస్తే నేను అక్కడ ఒక 1 day అది టేక్ చేయగలుగుతాను, లేకపోతే కొంచెం కష్టమే. డైరెక్టర్ సుబ్బు గారు, ప్రీవియస్ ఫిలింలో కూడా అమృత మీద లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది కదా. అవును. మీ లవర్ పేరు అమృతనా, లేదంటే అమృతకి మీ కనెక్షన్ ఏంటి? నేను లవ్ చేసిన అమ్మాయి పేరు అమృత. సో అందుకనే అమృత గారు అమ్మాయి నన్ను లవ్ చేయలేదు బ్రో, నేనే లవ్ చేస్తాను. ఆ కనెక్షన్ ఓకే, అందుకనే అమృత గారిని క్యాస్ట్ చేశారా, లేదంటే ఆవిడ టాలెంట్ చూస్ చేశారా, ఆవిడ బ్యూటీని చేశారా? టాలెంట్ చూసారు. ఆ వసంబాగ్ అయితే మాత్రం అమృత పేరు పెట్టడం కారణం ఆ అమృతే. ఓకే, ఆ అమృతకి ఈ అమృతకి తేడా ఏమైనా ఉందా? సినిమాలో ఏమైనా? ఆ అమ్మాయి అమెరికాలో ఉంది, ఈ అమ్మాయి బెంగళూరులో ఉంది అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సుబ్బు గారు సార్, ఇది బచ్చలమల్లి అనేది ట్రైలర్ చూసిన తర్వాత ఈ కంటెంట్ కొంచెం తమిళ ఆడియన్స్ కూడా కొంచెం కనెక్ట్ అయ్యే, తమిళ యూనిటీ కొంచెం అంటే రెగ్యులైజ్ అయ్యాయి. సో అక్కడ పాన్ ఇండియా రిలీజ్ లాగా చేసే అవకాశం ఉందా రమేష్ గారు? రాజేష్ గారు రిలీజ్ తర్వాత న్యూ ఇయర్కి ప్లాన్ చేద్దాం. డబ్ చేసేసారు. ఆల్రెడీ నాకు ఎంక్వైరీ వచ్చిందండి, ఇప్పుడు అంత టైం ఉండదు, క్వాలిటీ రాదు, నేనే హ్యాపీ రిలీజ్ తర్వాత వారం తర్వాత అక్కడ పెద్ద డిస్ట్రిబ్యూటర్తో రిలీజ్ చేస్తాను. నరేష్ గారు అలాగే సరే సార్, రియల్ లొకేషన్స్లో షూట్ ఎక్కువ జరిగింది కదా, తుని ప్రాంతంలో, సరిసర ప్రాంతంలో. సో అక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఉంది, ఇలాంటి క్యారెక్టర్. సో ఆయన్ని కలిసారు ఎప్పుడన్నా ఇంతకుముందు? అలాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది కలిసి తీసుకుంటారు అంటే బచ్చలమల్లి అన్నవాడు డెఫినెట్గా చాలా మంది నాకు తెలిసి మన అంటే ప్రపంచవ్యాప్తంగా, నేను అనేది కాదండి మన ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ అన్నవాళ్ళు మీద చాలా మంది ఇబ్బందులు, అంటే ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక మనిషి, ఒక మగాడికి మందు తాగేస్తే ఆ ఫ్యామిలీ సరిగ్గా పట్టించుకోరు, ఇలాంటి ప్రతి చోట ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతూ ఉంటారు ఈ క్యారెక్టర్కి. దాంట్లో కొంచెం బాటర్ దాటేస్తున్నాడు. అండ్ ఇది బేస్డ్ ఆన్ చెప్పాను కదా, ఇన్స్పైర్డ్ బై ట్రూ పర్సన్. సో బచ్చలమల్లి అన్నాను కలిసాను నేను. ఫస్ట్ షెడ్యూల్ వచ్చినప్పుడు 3 days అయింది షూటింగ్. ఎవరో చెప్పారు నా తర్వాత వచ్చి బచ్చలమల్లి చెప్తాకు వచ్చాడు, ఆయన మీద బేస్ చేసాం కదా అని. చూద్దాం అనుకున్నాను, ఆయన వెళ్ళిపోయాడు అప్పటికి. దాని తర్వాత అప్పుడు నా డైరెక్టర్ గారిని అడిగి రమ్మని, అంటే మనకు మైండ్లో ఉంటుంది కదండి, అంటే నన్ను ఊహించుకున్నారంటే అతను టాప్గా ఉంటాడు, అంత ఇదిగా ఉంటాడని. ఈజ్ వెరీ అంటే నార్మల్ హైట్ అండ్ వెరీ యావరేజ్ హైట్ అండ్ వెరీ లీన్ లుకింగ్ పర్సన్. బట్ యాటిట్యూడ్ మాత్రం అలాగే ఉంటుందండి. ఏంటి నాదే సినిమా నన్ను ఆపుతామంటే, నేను ఇస్తేనే పర్మిషన్ ఈ సినిమాకి నా టైటిల్ పెట్టుకున్నారు మీరు అంటే గొడవ కొట్టుకోండి సెక్యూరిటీ. చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. బట్ మనిషి కంపల్సరీ అంటే ఎన్ని తగ్గినా కూడా, ఆవేశాలు అన్ని తగ్గినా కూడా, బట్ లోపల బచ్చలమల్లి ఆర్టిస్ట్ ఉందండి. సో ఇట్ వాస్ లైక్ ఈజ్ నా హ్యాపీ. ఇప్పుడు మారిపోయాడు, ఆయన 2 పిల్లలు, వెరీ హ్యాపీగా ఉంది. సూపర్ గారు సార్, అంటే తుని చుట్టుపక్కల మండలాల్లో బాగా ఫేమస్. అంటే మీ చిన్నప్పుడు కూడా చూసాం, అదే జాతర. సో అక్కడ తునిలో సోరవరం, సంచులు కొట్లు ఇవన్నీ రియలిస్టిక్గా చాలా చేశారు. సినిమాలో కంటెంట్ వైజ్ చూస్తే రియలిస్టిక్ సీన్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ ఉంటుందో లేదా సినిమాటిక్? లేదు సార్, అన్ని రియలిస్టిక్గానే ఉంటాయి సార్. త్రూ సినిమా మొత్తం 100% రియలిస్టిక్గానే ఉంటాయి సార్. ఫైట్స్ కూడా మన ఊళ్ళో జరిగే కొట్లాటలు ఉంటాయి చూడండి సార్, ఆ వేలోనే ఉంటాయి సార్. సినిమాటిక్ హైలు. ఇంకోటి ఏంటంటే కథ కూడా, సినిమా కూడా భూమి మీద ఉంటుంది సార్, గాల్లో ఉండదు. ఓన్లీ నేల మీద రూటెడ్గా ఉంటుంది సార్ సినిమా. కథ నేల మీద ఉంటుంది, క్యారెక్టర్స్ నేల మీద ఉంటాయి, అన్ని నేల మీద ఉంటాయి సార్. వీళ్ళు చాలా డిఫరెంట్ చూసిన అంతకుముందు సోలో ప్రాజెక్ట్ నుంచి ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్ రాజా సార్, సినిమాలన్నీ హైదరాబాద్లో 57 daysలో 45 days వరకు 3 షెడ్యూల్ 4 షెడ్యూల్ అక్కడే చేశారు. లోకల్ ఏరియాలో అక్కడ 2 షెడ్యూల్లో చేశారు. ఆ షెడ్యూల్స్లో మీకు అంటే బడ్జెట్ కంట్రోల్లో ఉందా, లోకల్ ఎలా ఉన్నాయి?
సార్ ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీన్ని ఎలా తీయాలని ఫిక్స్ అయ్యాను సార్. బడ్జెట్ కాదు, క్వాలిటీ. దానిలో ఏం తగ్గించుకొని క్వాలిటీగా తీర్చాలని ప్లాన్ చేసుకుని చేసినాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. తెలుసు కదా ఈ సినిమా టెక్నీషియన్స్ అంతా. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సినిమా తీయాలి సార్, లేదంటే ఈ సినిమా టచ్ చేయకూడదు సార్. అది నా ఒపీనియన్. నరేష్ గారు దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మ్ న్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమాలతో పాటు మీరు చేసే క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే గాలి సినిమా. సో అంటే మీ వన్ నైట్ పంచెస్ కూడా చాలా బాగుంటాయి. గవర్నమెంట్ సినిమాలో ఒకటి చెప్తారు, పులిబిడ్డ అంటే పులి ఇంటికి వచ్చిందని. సో బేసిక్గా అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే అలాంటి పంచ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి సినిమాల్లో మాస్ ఇంకా అంతకు మించి ఉండాలి కదా. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి డైలాగ్స్ ఉండబోతాయి? ఫస్ట్ అలాంటి ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి. ఎందుకంటే మల్లిగడ్డ మీద ఎవరినో జోకులు వేస్తాడు, మండిపోతుంది, పార్లమెంట్ మిగుతాడు. సో ఈ సినిమాలో కామెడీ హ్యూమర్ ఉంటుంది. పైవారష ఉన్నాడు, ప్రవీణ్ గారు ఉన్నారు, హరితేజ గారు ఉన్నారు. వాళ్ళు అంటే మన ఇంట్లో చుట్టూ హ్యూమర్ జరుగుతుంటుంది కదా, అలా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ కామెడీ ఇక్కడ నవ్వించాలి, ఇక్కడ ఫైట్ అయిపోయింది, ఇక్కడ కొంచెం లైటర్ వెయిట్ సీన్ అయ్యారు, కొంచెం ఆడియన్స్ లైటర్ అవ్వాలి, నవ్వించాలన్న ఆ ఉద్దేశం కాదు. కథలో ఎంత పాసిబిలిటీ ఉంటుందో దాంట్లో ఉంటుందండి కామెడీ. దానికోసం అంటే మేము కామెడీ తీసుకొని కథ పంపుకోలేదు. సార్ ఇంకోటి, సో బేసిక్గా ఆడియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. సో అలాగా అల్లరి నరేష్ గారికి ఎప్పటి నుంచి కథల విషయంలో మీ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చు? అంటే ఎలాంటి సిచ్యువేషన్ నుంచి, లేకపోతే ఏదైనా సినిమాలు చూసిన తర్వాత ఏమైనా మారింది అనుకోవచ్చు మీ కథల విషయంలో? మహర్షి తర్వాత ఒక 6 months నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకుని, ఎందుకంటే వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్నాను, అన్ని వరుస కామెడీ. అంటే నాది ఏదైతే నా స్ట్రాంగ్ విధానాలు అది అక్కడే నేను ఫెయిల్ అవుతున్నాను. సో దెన్ ఐ థాట్ ఎక్కడో నేను మొనాటినీ అవుతున్నాను. దాదాపు 50 సినిమాలు ఒకటే పందాలు చేసుకుంటున్నాను. సో హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఏదో కొత్తగా చేయాలి అని ఐ టుక్ టైం అండి. అప్పుడే లక్కీగా నాంది అన్న కథ రావడం జరిగింది. నాంది చేసినప్పుడు కూడా భయం ఉంది, ఎందుకంటే అప్పటివరకు మనం కామెడీ చేసాం. సడన్గా సీరియస్ సినిమా చేస్తే ఆడియన్స్ ఒకేసారి ఎంత షిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా, అంటే యాక్సెప్ట్ చేస్తారని చూడటానికి కానీ. ప్లస్ పైగా కరెక్ట్ కోవిడ్ టైం 50% ఆక్యుపెన్సీలోనే రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత మంచి హిట్ వచ్చి పేరు వచ్చిందో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్గా. అంటే నన్ను అంటే ఒక యాక్టర్గా నన్ను అప్రూవ్ చేశారు. అంటే బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో నేను ప్రాణం కానీ లేకపోతే నేను సినిమా చేసినప్పుడు I wasn't to establish as an actor. అంటే ఇతను స్ట్రెంత్ ఏంటి అని ఎవరు అంటే నాకే తెలియదు అప్పటికి. సో జస్ట్ టూ ఎర్లీ అప్పుడు ట్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మన గమ్యంలో గాల్సీన్ కానివ్వండి, లేకపోతే శంభో శివశంభోలో కానివ్వండి, మన చేసిన మహర్షి కానివ్వండి, నా స్వామి కానివ్వండి, డన్ అంటే యాక్సెప్ట్ చేశారు. సో దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ అందరూ ఓకే, కొత్తగా మన ఆడియన్స్ మనం కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియన్స్ మన సినిమాని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అందుకనే కంటెంట్ సినిమాలు చేద్దామని నాంది నుంచి ఫిక్స్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. అమృత జాన్లో హనుమాన్ రిలీజ్ అయింది, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ DFI. అండ్ మీరు బిగ్ బ్లాక్ గోయింగ్ టు బి ఇన్ డిసెంబర్. ఓకే, అది కనిపిస్తుంది. సో ఫస్ట్ జాన్లో ఒక ఫిలిం హిట్ కొట్టారు అండ్ డిసెంబర్లో కూడా కొట్టబోతున్నారు. సో ఓపెన్ చేశారు, క్లోజ్ కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అదే కదా అందరికీ కావాల్సింది ఒక యాక్టర్గా. యూ పుట్ సో మచ్ ఎఫర్ట్ మా సినిమా బాగా రావాలని. సో అలాగే ఇది కూడా అవ్వాలని కోరుకుంటాను. నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఒక లెర్నింగ్ కూడా ఉండేది. అండ్ ఈవెన్ టిల్ టుడే ఐ థింక్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ఒక క్యారెక్టర్ ఎలా ఎంత బాగా చేస్తారు కనుక అన్నీ. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. బచ్చల్ మళ్ళీ బ్లాక్ బాస్టర్ గారు సూపర్ డూపర్ హిట్ కొట్టేసినట్టే ఉంది ఆ ట్రైలర్ అది చూస్తే. తునిలో మొన్న బచ్చల్ మళ్ళీ వర్సెస్ తుని లోకల్ అని క్రికెట్ మ్యాచ్లు, ట్రాక్టర్ల పోటీలు ఇవన్నీ పెట్టారు. ఎలా అనిపించింది లోకల్లో మీరు అలా చేసి? బాగుందండి. అంటే మా డైరెక్టర్ గారు బాగా ప్లాన్ చేసుకున్నారు, ఆ సొంత ఊర్లో అనుకున్నాను. సో అంటే నేను జనరల్గా తుని ఆ సైడ్ ఏంటంటే ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కూడా నేను అడిగాను ఏంటి తుని ఏంటంటే నాకు తెలియదు. సబ్బు గారు తుని నుంచి వచ్చారు. అక్కడ మనం గన్ని బ్యాగ్స్ ఇండస్ట్రీ ఉంది, ఏషియాస్ బిగ్గెస్ట్. సో మా కథలో కూడా బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది అండ్ కొత్తగా ఉంటుంది. ఆ ఏరియాలో ఎప్పుడు ఎక్కువ షూటింగ్ లేదు కాబట్టి అంటే మా భయం ఏంటంటే ఎక్కువ మంది డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ అక్కడ ఎంత అంటే సినిమా అంటే చాలా ఇష్టం అంటే తెలుగు వాళ్ళకి అందరికి ఆడియన్స్ ఎవరు సార్ కొంచెం పక్కకు రండి అందరు వాళ్ళ ఊరు వాళ్ళే వచ్చి
పక్కరండి వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు అని చాలా ఫ్రెండ్లీగా ఎలా ఉన్నారు. సో అలాగే మనం వెళ్ళినప్పుడు కూడా రిసెప్షన్ అంతే బాగుందండి. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ద వే దే రిసీవ్ ఆర్ ద వే దే సా ద సాంగ్స్ చూసినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ ఇట్స్ బీన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ బెండపర ఆరంభి లాంటి నరేష్ని ఎప్పుడు చూడగలం మేము? నెక్స్ట్ ఇయర్ కామెడీ సినిమా కూడా చేస్తున్నాను. అంటే అది ఒక పెద్ద అవపోహం. అంటే చాలా మందికి అది ఒక పెద్ద డౌట్ ఉంది ఏంటంటే నేను కామెడీ సినిమా చేయట్లేదు కదా. కామెడీ సినిమాలు వచ్చి నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల ముందు నేను చేసిన కామెడీ వేరు, ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కామెడీ వేరు. ఇప్పుడు ట్రెండ్ మారిందండి. మన ట్రెండ్ తగ్గట్టు మనం కూడా మారాలి, అప్డేట్ అవ్వాలి. మనం కూడా ఐఓఎస్ లాగా ప్రతిసారి మనం అప్డేట్ అవ్వినట్టు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. అంటే ఒక 2 స్టోరీస్ లాక్ చేశాను. సో ప్రాబ్లీ మార్చ్ ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. సుబ్బు గారు మైసెల్ఫ్ హేమమాలిని అండి కదా. సో మీ సినిమాలో సాయి తర్వాత కొన్ని క్లాషెస్ వల్ల ఇంకొకరిని రీప్లేస్ చేశారు అని విన్నాం. అది ఎంతవరకు అంటే ఏ క్యారెక్టరైజేషన్కి సాయి కుమార్ గారిని అనుకున్నారు? అచ్యుత్ కుమార్ గారి క్యారెక్టర్ కోసం సాయి కుమార్ గారిని అనుకున్నాం అండి. క్లాషెస్ అనేవి ఉండదండి. ఇండస్ట్రీలో కాంపిటింగ్ డేట్స్ సెట్ అవ్వకపోతే వేరే ఆప్షన్కి వెళ్తాం. దాని కమిటీకి రోడ్లు సినిమా కమిటీ ఇవ్వాలండి. సో మాకు అదే టైంలో డేట్స్ కావాలి. సో ఆయన చెప్పి మీకు విత్ ఆర్డర్ ఉంది. బాలాజీ వచ్చల మల్లి గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. అట్లీస్ట్ థియేటర్కి వచ్చి చూడన్నా చెప్పండి సార్ మీరు. వచ్చల మల్లిలో నరేష్ గారు క్యారెక్టరే కనబడుతుంది. నరేష్ గారు మీరు చూడలేదు ఇక్కడ. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ కంప్లీట్గా ఫుల్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటారు. నేను ఆ సినిమా కూడా చూశాను. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్.